ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించబోతున్నారా? గతంలో ద్వారంపూడికి పవర్ స్టార్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు నిజం కాబోతుందా? చిత్తుగా ఓడిపోయిన ద్వారంపూడి చుట్టుముడుతున్న కేసుల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చాక ద్వారంపూడికి ద్వారాలు మూసుకుపోయినట్లేనా? కాకినాడలో అసలేం జరుగుతోంది? ఓ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై విమర్శలు చేయక తప్పదు. కానీ పరిమితి దాటని విమర్శలకు, హద్దులేని విమర్శలకు చాలా తేడా ఉంటుంది. అధినేత మెప్పు కోసం ఎగిరెగిరి పడ్డ కొందరు నాయకులు అధికారం పోయాక టార్గెట్ అవుతున్నారు. జనసేన అధినేతపై హద్దులు దాటి విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యేకి ఇప్పుడు కాళ్ల కింద భూమి కదులుతోంది. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యేని పాత గండాలన్నీ వెంటాడేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో అంతా ఊహించిందే జరిగింది. కాకినాడ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. ద్వారంపూడి, ఆయన ప్రధాన అనుచరుడు బళ్ళ సూరిబాబుతో పాటు 24 మందిపై కేసు నమోదైంది. ఈ నెల 2న కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని సూరిబాబుకు చెందిన బిల్డింగ్ని అక్రమ కట్టడం అంటూ కూల్చివేసే ప్రయత్నం చేశారు మున్సిపల్ అధికారులు. కూల్చివేతలను అడ్డుకునేందుకు అనుచరులతో అక్కడికి వెళ్లారు ద్వారంపూడి. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని మాజీ ఎమ్మెల్యేపై మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ద్వారంపూడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో A1గా మాజీ ఎమ్మెల్యే, A2గా బళ్ళా సూరిబాబుని చేర్చారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచే ద్వారంపూడిని టార్గెట్ చేశారు కూటమి నేతలు. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే ద్వారంపూడిని హెచ్చరిస్తూ వచ్చారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ద్వారంపూడిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ద్వారంపూడిపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇప్పటికే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సుధాకర్ వేర్వేరు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్పై కేసులు నమోదు కావడంతో వైసీపీ నేతలపై అధికార పక్ష కూటమి ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతోందని ఆరోపిస్తోంది వైసీపీ. కక్ష సాధింపు చర్యలను న్యాయపరంగానే ఎదుర్కొంటామంటోంది వైసీపీ. వాస్తవానికి వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అత్యంత బలమైన నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. పదవులు, మంత్రివర్గంలో కూడా ద్వారంపూడి జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. అధికార పక్షంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ద్వారంపూడి. రాజకీయంగా, వ్యక్తిగతంగా మాటల దాడికి దిగారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని రేషన్ మాఫియాకు పాల్పడ్డారని జనసేన ఆరోపిస్తోంది. రేషన్ బియ్యాన్ని భారీగా విదేశాలకు తరలించి వేల కోట్ల అక్రమార్జనకు పాల్పడ్డారని అటు టీడీపీ, ఇటు జనసేన ఆరోపించాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో 2 రోజుల పర్యటనలో పోర్టుతో పాటు గోడౌన్స్ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 35.54 మెట్రిక్ టన్నుల పీడీఎస్, అందులో బ్రోకెన్ రైస్ గుర్తించారు. వాటి విలువ సుమారు 150 కోట్ల రూపాయల పైబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాకినాడ పోర్టుకి గ్రీన్ ఛానల్ రూపంలో బియ్యం ఎగుమతులు చేస్తున్నారని, ఇప్పటిదాకా అధికారులు కూడా ఈ అక్రమ వ్యవహారానికి సహకరించారని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఆక్వా కాలుష్యంపై ఏం చర్యలు తీసుకున్నారని అధికారులను నిలదీశారు. వీరభద్ర ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీల కాలుష్యంపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ కంపెనీలో తక్షణం తనిఖీలు చేపట్టి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా కాలుష్య నియంత్రణ అధికారులు గురజనాపల్లి, పత్తిపాడు మండలం లంపకలోవలో యూనిట్లలో తనిఖీలు చేపట్టి నిబంధనల ఉల్లంఘనలు గుర్తించి నోటీసులు జారీ చేశారు. రోజుకో వ్యవహారాన్ని తవ్వితీస్తుండటంతో ద్వారంపూడి అనుచరుల వెన్నులో వణుకు పుడుతోందంటున్నారు కూటమి నేతలు. కూటమి అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు చేతిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోయారు. అధికారంలో ఉండగా అడిగేదెవరన్నట్లు రెచ్చిపోయిన ద్వారంపూడిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేయడం అందులో భాగమేనని అంటున్నారు.
మరి ఈ కేసులు న్యాయస్థానంలో నిలబడతాయో లేదో గానీ ఇన్నేళ్లు కాకినాడలో చక్రం తిప్పిన ద్వారంపూడికి మాత్రం కష్టకాలం మొదలైనట్లేనని కనిపిస్తోంది.